మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీకి నిజామాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ను దక్కించుకోవడం చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు. అభివృద్ధి కోసమే ఎంఐఎంతో కలిసి పనిచేశామని, ఇది ఈ ఎన్నిక వరకు మాత్రమేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక అభివృద్ధి తమ ఎజెండా అని ప్రస్తావించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదని మహేష్ గౌడ్ కామెంట్స్ చేశారు. మతాలు దేవులని రాజకీయాల్లోకి లాగి రాజకీయాలు చేసే వ్యక్తులకి నిజాం ప్రజలకు గుణపాఠం చెప్పారు. భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రంగా గుణపాఠం చెబుతారని ఆశిస్తూ నిజామాబాద్కి రావాల్సిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అభివృద్ధి అవకాశాన్ని, ప్రతి సంక్షేమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఒక కలయిక అవసరం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటువంటి పార్టీని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఏమైనా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి, నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీట్ గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం.